నియోజకవర్గంలో జనసేన వర్సెస్ జనసేనగా వివాదం ముదురుతోంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో జనసేన నేతల మధ్య వర్గపోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏపూరి సతీష్ పై దాడి చేయడంతో రచ్చ రేగింది. బాధితుడు ప్రాణభయంతో పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయగా, మరోవైపు ఎమ్మెల్యే భార్య కూడా బాధితుడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. నేను కోయిలు కూడా రావడం జరిగిందండి. ఆయనతో మాట్లాడాను. ఆయనేమో తక్కువ స్థాయి అని చెప్పి కొంచెం చిన్న చూపుతో మాట్లాడారు. దానివల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. అందుకే నేను ఆయన మీద కంప్లైంట్ ఎస్ఐ గారికి ఇవ్వడం జరుగుతుందండి. నా జోలిగా మా భర్త జోలికి కానీ రావద్దండి. మేము పర్సనల్ గా మేము చూసుకుంటాం. ఏదంటే రాజకీయంగా మీరు ఎదురు పడండి, కానీ మా జీవితాలతో ఆడుకోవద్దు. ప్రసారం చేస్తున్నారండి. రాజకీయంగా చేయండి. మా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ గా చేయొద్దు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే చిర్రి దంపతులపై పోస్టులు పెట్టారనే రీజన్తో ఏపూరి సతీష్ను ఇంటి నుంచి తీసుకెళ్లి ఇనుప రాడ్లతో చితకబాదారు జనసేన నేతలు. అక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకుని పోలీస్ స్టేషన్కు చేరి ఫిర్యాదు చేసినట్లు సతీష్ తెలిపారు. అయితే సతీష్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, సోషల్ మీడియాలో పోస్టులపై ప్రశ్నించిన తమను దుర్భాషలాడారని ఎమ్మెల్యే భార్య జ్యోతి ఆరోపించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు జ్యోతి. ఈ వ్యవహారంలో పోలీస్ స్టేషన్ వద్ద సతీష్ వర్గానికి చెందిన జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై జనసేన జిల్లా నాయకులు బాధితుడిని పరామర్శించి పోలీసులతో మాట్లాడారు. దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా, విషయం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా నాయకత్వం హామీ ఇచ్చింది. దీంతో ఆందోళన విరమించిన పార్టీ శ్రేణులు పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై త్వరలో సమావేశం నిర్వహించాలని కోరాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.